హై రేవంత్ రెడ్డి మన చీఫ్ మినిస్టర్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఎక్స్పెక్టేషన్ నుంచి ఇన్కాంపిటెంట్ చీఫ్ మినిస్టర్ కిందకి ఏదైతే దారి వెళ్తుందో దానికి సంబంధించి ఒక చిన్న వీడియో. సో స్టెప్ 1 ఏంటి అంటే ఇంప్రాపర్ రిలేషన్షిప్ విత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏదున్నా సరే ఆ పర్టిక్యులర్ సెక్టర్లో వాళ్ళు మాట్లాడుకుని సెట్ చేసుకోవాల్సినవి బయట పెట్టి ఫూల్ అవ్వడం ఈజ్ నెంబర్ 1. సెకండ్ థింగ్, ఎలక్షన్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయా లేదా అనేది పక్కన పెడితే పవర్లోకి రావడం కోసము కావాల్సినవి చెప్పారు వితౌట్ ఎనలైజింగ్ ఎనీథింగ్, పాసిబిలిటీస్, నాన్ పాసిబిలిటీస్. అండ్ థర్డ్, గవర్నమెంట్ ఫండ్స్ని ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి అన్నది దెర్ ఇస్ నో బిగ్ ఐడియా విత్ దెమ్. ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటి అంటే వీళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ అనేవి మన స్టేట్లోకి రావట్లేదు, పక్క స్టేట్స్లోకి వెళ్తున్నాయి. రీజన్ ఎందుకు వెళ్తున్నాయి, అది ఎవరి వల్ల వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి? సీఎంగా ఇక్కడ కూర్చుని నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పి అంటే ల్యాక్ ఆఫ్, ఇక్కడ ఫోర్త్ పాయింట్ కూడా వచ్చేసింది. ఒక ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఒక కార్యకర్త నుంచి ఒక ఎమ్మెల్యే స్టేజ్లో ఉన్న పర్సన్కి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియని పర్సన్కి తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటివ్ చైర్లో కూర్చోబెట్టారు. ఎస్, తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మేజర్ రీజన్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి అందరం ఒప్పుకోవాల్సిందే. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఎవరైతే అంటే గవర్నెన్స్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అంటే అడ్మినిస్ట్రేషన్ వచ్చిన వాళ్ళు ఆ సీట్లో కూర్చొని మిగతా ఆపరేషన్స్ చేస్తే బాగానే ఉంటుంది. అన్నీ నేనే చేస్తాను అంటే ఏమవుతుంది అంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్స్ ద బ్రోత్, అంతకు మించి ఏం కావట్లేదు. అండ్ ఇంకొకటి, స్టేట్ ఫినాన్సెస్. అరే ఎలా మేనేజ్ చేస్తున్నారు స్టేట్ ఫినాన్సెస్ అన్నది ఆఫ్టర్ 1 ఇయర్ 1.2 1.3 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఈరోజు తెలుసుకుంటున్నారా? దర్ ఇస్ నో పాయింట్ కదా. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే వీళ్ళకి తెలిసింది ఒకటే, బోసం ఎక్కడ నుంచి డబ్బులు వస్తాయి అన్నది ఫస్ట్ ప్లాన్ చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆబ్వియస్లీ అది వాళ్ళ బ్యాడ్ టైం అనుకోవాలి. రీజన్ ఏంటంటే అప్పుడే గ్లోబల్ రెసెషన్ స్టార్ట్ అయింది అండ్ ఇండస్ట్రీస్ అనేవి కొంచెం తగ్గినాయి. సెకండ్, మనము ఇంతకుముందు వరకు ఉన్న రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయింది. ఎక్కడ ₹1,00,00,000 ఇప్పుడు 70 లక్షలకు వస్తుంది. అట్లాంటప్పుడు వీళ్ళ దగ్గర ప్రజెంట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్కి స్కోప్స్ అంటూ ఏం లేవు. పాపం మొన్న యూనివర్సిటీ ల్యాండ్ అని చెప్పేసి అది స్టార్ట్ చేశారు, సుప్రీంకోర్టు బ్యాక్ ఫైర్ కొట్టింది, మూసుకుని కూర్చోమని చెప్పింది. ఇంకొకటి ఏదో ట్రై చేస్తారు. అది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, వీళ్ళ అనాలిసిస్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న టీం ఏదైతే ఉందో ఆ టీం దగ్గర ప్రాబ్లం ఉంది. సో రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఫస్ట్ టైం దొరికితే మైక్ పట్టుకొని మాట్లాడకుండా ఆఫీస్లో కూర్చొని ఏ సెక్టర్స్లో మనకి రెవెన్యూస్ వస్తాయి అంటే జనాలు వాడడం కాదు, రెవెన్యూని జనరేట్ ఎలా చేయాలి అన్నది కనుక ఒక ప్రాపర్ ఎజెండాతోటి కనుక కూర్చుంటే నెక్స్ట్ 2.5 ఇయర్స్ వీళ్ళు దానిపైన వర్క్ చేస్తే ఇప్పుడు ఏదైతే 4,000 crores నాకు షార్ట్ ఫాల్ ఉంది అంటున్నారో దాన్ని 6,000 crores ప్లస్లోకి తీసుకెళ్ళచ్చు. ఓపెన్గా స్కిల్ ఉన్న పీపుల్ మన తెలంగాణలో చాలామంది ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కన్సల్టెంట్స్గా పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ మన జేబులు నింపుకోవడం కోసం కాకుండా స్టేట్ గ్రోత్ కోసం కనుక ఈ రోజు నుంచి కష్టపడ్డా సరే నెక్స్ట్ 4-5 ఇయర్స్లో మనము ఇంకా బెటర్ పొజిషన్లో ఉండగలం. తెలంగాణ స్టేట్లో రెవెన్యూస్ ఎక్కడ తక్కువ ఉన్నదంటూ ఏం లేదు, చాలా బాగున్నాయి రెవెన్యూస్. ఈరోజు కూడా ప్రతి దగ్గర నుంచి రెవెన్యూ వచ్చే సోర్సెస్ ఉన్నాయి. వీళ్ళకి యూటిలైజ్ చేసుకోవడం మాత్రం చేత అవ్వట్లేదు కాబట్టి అక్కడ ప్రాబ్లం వచ్చింది. మోరోవర్ నా వీడియో కొంచెం బోల్డ్గానే ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది, ఎడిట్స్ ఉండవు అండ్ ఇలానే ఉంటుంది. కాబట్టి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కింద
మీకున్న ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ చేస్తే దాన్ని బట్టి కొత్త వీడియోస్కి నాకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.